హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. చాలామంది సొరకాయ అంటే మొఖాన్ని మార్చేస్తారు. ఎస్పెషల్లీ కర్రీ అంటే అస్సలు తినడానికి ఇష్టపడరు. అదే సొరకాయతో సూపర్ టేస్టీ స్వీట్ చేస్తే అదే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. ఇవాళ మనం సింపుల్‌గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో సాఫ్ట్, రిచ్, మౌత్ వాటరింగ్ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని 2 పార్ట్స్‌గా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సగం సొరకాయతో మాత్రమే నేను ఈ హల్వా చేస్తున్నాను. ఇప్పుడు సగం చేసుకున్న ఈ సొరకాయని మొత్తం చక్కగా పీల్ చేసుకోవాలి. పొట్టు మొత్తం తీసేయాలి. తర్వాత ఒకసారి వాష్ చేసుకుంటే మంచిది. తర్వాత మనం సొరకాయ లోపల ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి. ఆ వైట్‌గా ఉండే లేయర్ అంతా తీసేయాలి. ఇది హల్వాలో మనం యూజ్ చెయ్యం. మీకిక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం తీసేయాలి. ఇదిగో ఇలా రావాలి మొత్తం. అప్పుడు ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసినప్పుడు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటే తురిమేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్‌ని గ్రేటర్‌తో మొత్తం గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్నప్పుడు కూడా మొత్తాన్ని మనం తురమకూడదు. గ్రీన్ కలర్ లేయర్ ఉన్నంత వరకు తురుముకోవాలి. ఇదిగోండి నాకు ఈ సగం సొరకాయతో ఒక 2 కప్పులు తురుమైతే వచ్చింది. ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టేసి, గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యయితే వేసుకోవాలి. ఆయిల్ అస్సలు యాడ్ చేయొద్దు. నెయ్యయితే చాలా బావుంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యినంతా కరిగించిన తర్వాత, మనం తురిమి పెట్టుకున్న సొరకాయని తురుమునైతే ఇందులో వేసుకోవాలి. సొరకాయ తురుమంతా వేసిన తర్వాత, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సొరకాయలో వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్‌లోనే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కొంచెం కూడా వాటర్ ఉండదో అప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా ఖచ్చితంగా 10-15 మినిట్స్ అయితే పడుతుంది. కానీ లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇక్కడ చూసారుగా కొంచెం కూడా వాటర్ లేవు. అప్పుడైతే మనం హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి. 2 కప్పుల తురుముకి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం కూడా ఎక్కువ అవ్వదు, తక్కువ కూడా అవ్వదు. షుగర్ అంతా మంచిగా కరిగినంత వరకు కలుపుకొని, మళ్ళీ షుగర్ కరిగిన తర్వాత వాటర్ ఫార్మ్ అవుతుంది కాబట్టి, ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరినంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి వాటర్ లాగా వస్తుంది. ఆ వాటర్ కూడా ఉండకూడదు. అప్పటి వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా షుగర్ మెల్ట్ అవుతున్న కొద్దీ ఎంత వాటర్ వస్తున్నాయో, ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. ఇంకా కావాలంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి కానీ హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే సొరకాయ త్వరగా కుక్ అయ్యి టేస్ట్ సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ కొంచెం కూడా ఉండదో, మొత్తం మనకి డ్రైగా అవుతుందో అప్పుడైతే మనం మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ 2 కప్స్ సొరకాయ తురుముకి నేను 1 కప్ మిల్క్ అయితే యాడ్ చేశాను. ఎగ్జాక్ట్‌గా ఈ క్వాంటిటీతో చేస్తే ఖచ్చితంగా మీకు బెస్ట్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మిల్క్ వేసిన తర్వాత మొత్తం పాలన్నీ ఇంకిపోవాలి. మనం వేసుకున్న సొరకాయలోకి మొత్తం కలిసిపోవాలి. అలాగే మీకు కొంచెం కలర్ కావాలంటే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అది కూడా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నాకు కొంచెం కలర్ కావాలి కాబట్టి లైట్‌గా యాడ్ చేశాను. ఇప్పుడు నుంచి మొత్తం మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తామో అప్పుడు మనకి కొంచెం కూడా వాటర్ అస్సలు కనిపించకూడదు. అప్పటి వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకో 5 మినిట్స్‌లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు నేతిలో ఫ్రై చేసుకున్న మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్‌నైతే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ నెయ్యి మళ్ళీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు చూసారుగా మొత్తం డ్రైగా అయిపోయింది. ఇలాగా ఒక్క చుక్క వాటర్ లేనంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇదేనండి ఎంతో టేస్టీ అయిన సొరకాయ హల్వా. మీ ఇంట్లో ఎప్పుడైనా సొరకాయ తినను అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ రెసిపీ చేసి ఫీడ్‌బ్యాక్ కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.